ఒక మాట పలికితే చాలు. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది క్లియర్గా? ఇప్పుడు దేవుని ముందుకు వచ్చి ప్రార్థన చేసేటప్పుడు దిక్కుమాలిన డౌట్లు ఏమైనా పెట్టుకుంటారా? ఏందో చేస్తున్నాను కానీ అయిద్దంటావా, అంత పెద్ద డాక్టరే జీవితే కాదని ఇంకెక్కడా అనుకుంటే ఖచ్చితంగా పోతావు, కార్యం జరగదు. అట్లా కాదు. డాక్టర్ చెప్తే డాక్టర్ కానీ మనుషుడు కానీ దేవుని కంటే గొప్ప. వైద్యులు చెప్పారు కానీ ప్రభువు చెప్పలేదుగా. ఆయన పాదాలు పట్టుకుంటా, ఆయన నువ్వు అంటే అయిపోయింది. ఏముంది, నీ టైం అయిపోయింది అన్నాడు హిజ్కియాతో. అయ్యా నాకు కొంచెం బతకాలను ఉందన్నట్టు కొంచెం ఫీలింగ్ మార్చాడు. సరే పో 15 ఏళ్ళు బతుకుపో అన్నాడు. ఈయన ఎప్పుడైతే ఈ మాట చెప్పాడు అప్పటిదాకా తగ్గిన జబ్బు అప్పుడు తగ్గింది. అప్పటికి చాలామంది వైద్యులు వచ్చి ఎన్నో వైద్యాలు చేశారు. పెద్ద పుండు పడింది, క్యాన్సర్ పుండు అనుకోండి, అది తగ్గట్లా. ఏందయ్యా అని అన్నాడు. టైం అయిపోయిందిలే, ఆ వంక చూపించి తీసుకుంటున్నాను అన్నాడు. నేను ఎట్ట నడుచుకున్నానో నీకు తెలియదా అన్నాడు. ఏంది నీ ఏడుపు, ఇంకా బతకాలనే అన్నాడు. అన్నాడు. సరే ఏడిసేవాళ్ళేపో, ఇంకెందుకు ఏడుపు పాపో, 15 ఏళ్ళు బతుకుపో అన్నాడు. సింపుల్గా మన భాషలో బతుకుపో అన్న తర్వాత అన్ని రోజులు వైద్యం చేసినా సఫలము కానిది అంజూరపు అడగడితే తగ్గిపోయింది. అట్లుంటుంది దేవుని కార్యాలు. మనం ఎన్ని రకాల ఫీట్లు చేసినా మన వల్ల గాంధీ ఆయన ఒక్క మాట సెలవిస్తే మారిపోయింది అది. నిజమునకు దేవుడు కాని వ్యర్థమైన వాటి మీద చూడండి అన్యజనులకి ఎంత విశ్వాసం. నిజమునకు దేవుడు కాని వ్యర్థమైన వాటి విషయంలో అన్యజనులకు చూడండి ఎంత విశ్వాసము. జీవము లేని వాటి మీద అంత విశ్వాసం పెట్టుకొని అంత మొండిగా భక్తి చేస్తున్నారే. జీవం గల దేవుణ్ణి మనం ఇంకెంత విశ్వసించాలో ఒకసారి ఊహించండి. అవునా? కాబట్టి అయ్యాలారా, ఇప్పుడు మళ్ళీ ఇవ్వాలనుకుంటున్నా. ఇప్పుడు ఎంతమంది తీసుకుంటారు? నేను తీసుకుంటాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఓకేనా? కాబట్టి ఇవ్వను. దేవునికి మహిమ. మరి ఇంతమంది చేతులు ఎత్తి ఇంతమందికి తలా 200 పంచడానికి ఇందులో లేవు అంటే ఇప్పుడు కరెక్ట్ అయ్యారు. నా దగ్గరే కాదు, నా దగ్గర అయితే కొద్ది మొత్తమే ఉండొచ్చేమో, కానీ నా యేసయ్య శ్రీమంతుడు. విశ్వసించిన వాడే పొందుతాడు. పరలోక రాజ్యం విశ్వాసాన్ని బట్టే, పాపక్షమాపణ విశ్వాసాన్ని బట్టే, దేవుని అద్భుత స్వస్థతలు కార్యాలు కూడా విశ్వాసాన్ని బట్టే, మొండి సమస్యల పరిష్కారం విశ్వాసాన్ని బట్టే, వ్యక్తులు జీవితాలు కుటుంబాల్లోని పరిస్థితుల మార్పు విశ్వాసాన్ని బట్టే ఉంటుంది. ఇంకేం ప్రసంగం కావాలా? అయిపోవాలా? అద్భుతమైన మెసేజ్. జస్ట్ ఒక చిన్న సూచనతో అయిపోయిందా? కాబట్టి మీరు ఏ ప్రతికూలతల్లో ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఏ శ్రమల్లో ఉన్నారో, ఒక్కటే మాట, ఆయన యందు విశ్వాసం ఉంచండి, ఆయనకు ప్రార్థన చేయండి, ఆయనకు అప్పగించండి. ఓకే? ఇప్పుడు ఆ అమ్మాయికి ఇచ్చిన 200లో మీకు 2 పాఠాలు నేర్పుతా. మొదటి పాఠం అయిపోయింది. మొదటి పాఠం ఏంటంటే, నేను ఇస్తాను అన్నప్పుడు ఏమాత్రం సంకోచించకుండా అలాగొచ్చి చేయి జాపింది కనుక పొందుకుంది. డౌట్లు పెట్టుకుంటే అందరూ కూర్చున్నట్టు ఆడే కూర్చునేది. నా 200 నాకుండే. స్తోత్రం. ఏం డౌట్ పెట్టుకోకుండా ముందుకు వచ్చింది కాబట్టి తీసుకెళ్ళింది. కొద్ది రోజులాగి ఈసారి 2000 పెడతా లైన్లో, కానీ వెంటనే పెట్టరు, మీరు మరిచిపోయాక పెడతా. సరేనా? గతంలో చూశారు కూడా కొంతమంది. ఒకసారి వాచ్ ఇచ్చాను, నేను నా చేతికున్న వాచ్ ఇచ్చా. ఒకసారి 2-3 సార్లు ఇచ్చా. పెన్ ఇచ్చా, మనీ కూడా ఇచ్చా. తొందరలోనే మళ్ళీ అయ్యా అన్నట్టు చూస్తున్నారు. ఇద్దాం. సరే, పాయింట్కి వస్తాను. రెండవ పాఠం ఏంటంటే, ఇప్పుడు ఆ అమ్మాయికి నేను మనీ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మళ్ళా
దాన్ని నేను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎంత చండాలంగా ఉంటుంది. ఇది నేను బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను, ఇచ్చాను. లేకపోతే బహుమతి కాదు, ఒట్టిగానే ఇవ్వాలనుకున్నా ఇచ్చేసా. ఒకసారి ఆ అమ్మాయికి ఇచ్చిన తర్వాత మళ్ళా నేను వాటిని తీసుకోవచ్చా? పెద్దగా చెప్పండి. మరి వాటి గురించి ఎత్తొచ్చా? ఎవరి ముందైనా ఎత్తొచ్చా? పెద్దగా చెప్పండి. ఎత్తకూడదుగా, మర్యాద కాదుగా, రైట్? దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని పాదాల యందు సాష్టాంగపడి నీ సమస్యల చిట్టా ఏదో ఆయనకి చెప్పి ఒకసారి సంతృప్తిగా ప్రార్థన చేసి ఆయనకి అది అప్పజెప్పిన తర్వాత ఏదైనా కానీ దాని గురించి ఇక మళ్ళా నువ్వు ఆలోచించరాదు. అర్థమైందా తమ్ముడు? ఏ ప్రాబ్లం అయినా సరే వెళ్ళావు, మోకాళ్ళు వేసావు, పెద్ద ఆయనకి చెప్పావు, అంతే. చెప్పేటప్పుడే పర్ఫెక్ట్గా చెప్పేశావు. ఇక ఆ పాయింట్ ఎత్తొద్దు, నెక్స్ట్ వేరే పాయింట్ ఎత్తు, అంతే. ఎందుకంటే ఆయన మర్చిపోయేవాడు కాదు. అబ్బాయి మొన్న నువ్వేంది చెప్పావు, అది ఏంది అనేవాడు కాదు. చెప్పేటప్పుడు విశ్వాసంతో ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి కన్నీళ్లతో నీ బాధ అంతా వెళ్ళబోయి ఆయన దాన్ని స్వీకరించాడు అనే నిశ్చయిత వచ్చిందాక చెప్పు. ఆయన దాన్ని విన్నాడని నమ్ము. ఎందుకంటే నీకు చెవులు ఇచ్చిన వాడికి చెవుడు లేదు. స్తోత్రం. నీకు ఇంత బాగా వినగలిగే చెవులు ఇచ్చింది ఎవరు? ఆయనకున్నాయా లేవా? విన్నాడు. నీకు కళ్ళు ఇచ్చి చూడటానికి లోకాన్ని కళ్ళు ఇచ్చిన వాడికి ఇంకా పెద్ద కళ్ళు ఉన్నాయి. ఆయన కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి. నీ కన్నీళ్లు చూశాడు, నీ మొర్ర నిశ్చయంగా విన్నాడు. అది ఆయనకి అప్పచెప్పావా? విశ్వాసంతో ప్రార్థన చేసి చెప్పావా? ఏ సమస్య ఏదో మొత్తానికి నువ్వు చెప్పాలనుకుని చెప్పావా? వదిలే. అట్లా కాకుండా ఇచ్చినట్టు ఇచ్చి అప్పచెప్పినట్టు అప్పచెప్పి అమ్మాయికి పిలిచి పాప ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ అమ్మాయి ఆ డబ్బులు ఎక్కడ ఉండి ఇటీ అమ్మా అన్నాను అనుకో, దానికన్నా దరిద్రం ఇంకొకటి లేదు. అవునా? ఏసై చేతికి ఒక సమస్యను అప్పచెప్పిన తర్వాత ఇక రెండో దాని విషయంలోనే ఆలోచించాలి, కానీ వాళ్ళు అప్పచెప్పింది మళ్ళీ అప్పచెప్పడానికి ట్రై చేయొద్దు. ఎందుకని మొన్న ఒక అంశాన్ని గురించి ప్రార్థన చేసావు, మళ్ళీ దాన్ని ఎత్తట్లేదు ఎందుకని అంటే అది నా ప్రభు దగ్గర ఉందని నాకు తెలుసు. ఇప్పుడు మన శ్యామ్ ఉన్నాడు, ఓ సమస్య చెప్పాడు. అన్న ఈ విషయంలో అక్కడ కుళాయి ప్రాబ్లం ఉందనో లేకపోతే ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉందనో ఏదో చెప్పాడు. నా లిస్టులోకి నేను తీసుకున్నప్పటికీ నేను మనిషిని కాబట్టి మర్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి అన్న మీకు మొన్న చెప్పాను కదా, అది దాని సంగతి ఏందన్నా అని మళ్ళీ గుర్తు చేయొచ్చు. ఏసైకి ఆ ప్రాబ్లం లేదు. ఒక్కసారి నువ్వు భారంగా కన్నీళ్లతో స్పష్టంగా నువ్వు ఆయనకి అప్పచెప్పిన తర్వాత అబ్బాయి మొన్న ఏందో నువ్వు చెప్పావు అని అడిగేది లేదు. మళ్ళీ నువ్వు ప్రభా నీకు గుర్తుందా అని అడిగేది లేదు. నువ్వు చెప్పినప్పుడే తీసుకుంటాడు, జ్ఞాపకార్థ గ్రంథంలో రాసుకుంటాడు, నీ కన్నీటిని రాసుకుంటాడు, నీ విన్నపాన్ని రాసుకుంటాడు. అదంతా ఆయన సముఖంలో రాయబడి ఉంటుంది. ఎప్పుడైతే నీ మనవి ఆయన దగ్గరికి వెళ్ళిందో, బాగా విను, నీ మనవి ఆయన దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళిందో అప్పుడే దానికి పరిష్కారానికి డేట్ కూడా డిసైడ్ చేస్తాడు. నువ్వు అడగంగా కాదు, ఒక అంశాన్ని స్పష్టంగా నువ్వు ఆయన ముందుకు ఎప్పుడైతే పంపించినప్పుడే దానికి పరిష్కారపు తారీఖును కూడా రాసి పెడతాడు. అక్కడ ఫలానా డేట్కి ఈ ప్రార్థనకి జవాబు వెళ్ళిపోవాలి అని రాస్తాడు. అట్లా ఇక నెక్స్ట్ నువ్వు వేరే అంశం ఎత్తుకొని ప్రార్థన చేసుకోవచ్చు.
మళ్ళీ మళ్ళీ ఎందుకు చేస్తామో తెలుసా? నిశ్చయత కుదరక, ఏమో వినపడిందో లేదో, తీసుకున్నాడో లేదో, ఏమన్నా డౌట్స్, ఏమన్నా అపరాధాలు అడ్డుపడ్డాయేమో, నా ప్రార్థన అక్కడికి చేరలేదేమో, ఏమో విన్నాడో లేదో, ఏమో అని మళ్ళీ 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 మనం అసంతృప్తితో అడుగుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేనైతే అంతే, నా పద్ధతి అయితే అంతే. నేనే కాదు, ముల్లర్ గారు కూడా అంతే. జార్జ్ ముల్లర్ గారు కూడా అంతే. సముద్రం మీద షిప్ పోతుంది, నిర్ణయించబడిన టైంకి ఆయన అక్కడికి వెళ్ళి చక్కబట్టాల్సినవి ఉన్నాయి. ఈ షిప్ ప్రయాణం చూస్తే, ఓడ ప్రయాణం చూస్తే ఒక రోజున్నరలో చేరాల్సింది 4-5 రోజులు పట్టేటట్టుంది. అట్టుంది దీని నడక. ఓడ నాయకుడి దగ్గరికి వెళ్ళి అడిగితే, సముద్రం మీద మంచు ఉంది సార్, దారి అర్థం కావట్లేదు, ఎట్లా పోయేది, ఎటు పోతున్నామో తెలియదు, ఎట్ట పడితే ఎట్ట పోతే ఎక్కడన్నా రాతి తిందలు తగిలిని అంటే మొత్తానికి పోతాం, అందుకే జాగ్రత్తగా చూసుకుంటా పోవాలి అంటే, లేదయా నేను రేపు సాయంత్రం అక్కడ ఉండాలంటాడు. రేపు సాయంత్రం అక్కడ ఉండటానికి ఎల్లుండి సాయంత్రం పోయినా గొప్పే, ఆ తర్వాత ఎల్లుండి పోయినా గొప్పే, 4-5 రోజులు చేరినా గొప్పే సార్, ఏమనుకోవద్దు, ఇది నా చేతుల్లో లేదు, ప్రకృతి అట్లుంది, మరేం చేసేదాన్ని. ప్రార్థన చేయడం వచ్చా నీకు అన్నాడంట. వచ్చు సార్, నేను క్రైస్తవుడిని. సరేదా, ఎవరిని ఓడ నాయకుడిని, దా ప్రార్థన చేద్దాం అన్నాడంట. ఇద్దరు కలిసి గదిలోకి వెళ్ళారు ప్రార్థన చేయటానికి. గదిలోకి వెళ్ళి మోకాళ్ళు వేశారు. ఇక జార్జ్ ముల్లర్ గారు ప్రార్థన చేశాడు. ఇద్దరు కలిసి ప్రార్థన చేద్దామని గదిలోకి వెళ్ళినప్పుడు, ఈయన ప్రార్థన చేసినాక ఆయన కూడా చేయాలిగా, ఓడ నాయకుడిని కూడా చేయనీయాలిగా. ఫస్ట్ జార్జ్ ముల్లర్ గారు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినాక అది ఆయన ప్రార్థన చేశాడు. చేసిన తర్వాత ఆయన చేయబోయాడంట. ఓడ నాయకుడు లే అన్నాడు. నేను ప్రార్థన చేయనీయకుండా లేపాడు. మీరు చేశారు కదా సార్, నేను కూడా చేయనిన్నానంట. అక్కర్లేదు, నా ప్రార్థన వినబడింది అక్కడ అన్నాడు. నా ప్రార్థన వినబడింది అన్న నిశ్చయత నాకుంది. లే, నువ్వు వెళ్ళి నీ ప్లేస్లోకి వెళ్ళిపో అన్నాడు. ఎట్లా సార్ అంత కరాఖండిగా చెప్తున్నారంటే, నేను ఇప్పుడు కాదులే, ఆయనతో నడవటం మొదలుపెట్టి 50 ఏళ్ళు. ఎవరితో నడవటం మొదలుపెట్టి? పెద్ద ఆయనతో. నా ప్రభువుతో నేను నడక మొదలుపెట్టి 50 ఏళ్ళు. ఈ 50 ఏళ్ళుగా ఆయన ఏందో నాకు తెలుసు. నీకు దారి క్లియర్ కావటం అంతే కదా. నేను ఆయనకి చెప్పాను, ఆయన చేస్తాడు, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చోపోమన్నాడు. ఈయన వెళ్ళి, అది ఓడ నడిపే స్టీరింగ్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లోకి వెళ్ళి చూస్తే సముద్రం మీద మంచు లేదు, నీట్గా దారి కనపడుతుంది. ఒక్కసారే చలో విన్నాడు, నా ప్రార్థన విన్నాడు, నడు అన్నాడు. ఇక మళ్ళీ నువ్వు మొరపెట్టాల్సిన అవసరం కూడా లేదు, నేను చెప్పాను, విన్నాడు, నువ్వు అన్నాడు. అసలు ఏందండి ఆ విశ్వాసం? మనకేమో మనం చేసుకున్నా తృప్తి తీరదు, దొరికినోడు కల్లా చెప్పి ప్రార్థన చేయించినా తృప్తి తీరదు. ఎవరు కనపడితే వాళ్ళకి ప్రార్థన చేయి, గట్టిగా చేయి, బాగా చేయి. వాళ్ళ విశ్వాసం అది. ఒకసారి నేను నా దేవుడికి చెప్పానంటే ఇక మళ్ళీ చెప్పాల్సిన అవసరంలో నా తండ్రి జవాబిస్తాడు. నిజంగా వాళ్ళు ఉంచిన విశ్వాసానికి తగ్గట్టు కార్యాలు జరిగినాయి, అద్భుతాలు అంతే జరిగినాయి. కాబట్టి గుర్తుపెట్టుకో, మళ్ళీ చెప్తున్నా, యేసయ్యకు ఒక సమస్య అప్పచెప్పిన తర్వాత మళ్ళా దాన్ని గురించి నువ్వు ఆలోచించడం కానీ, బాగా విను, ఆలోచిస్తావు, మళ్ళీ ఆలోచిస్తే మర్యాదగా ఉండదు. చెప్పు ఎట్లుండదో అది. నువ్వు టెన్షన్ పడ్డావా, దాని గురించి జుట్టు పీక్కున్నావా, మర్యాదగా ఉండదు. అంటే ఇట్లా చెబితే కానీ మీకు అర్థం కదా, అందుకని చెబుతున్నా. చెప్పేదేదో ఒకసారి చెప్పు ఆయనకి, విన్నాడని విశ్వసించు. ఇక దిగులు వదిలే, ఫ్రీగా ఉండవు.
ప్రశాంతంగా ఉండవు. నువ్వు ఫ్రీగా ప్రశాంతంగా ఉండి దాన్ని యేసయ్య ముందు ఎంతగా చూపిస్తావో అంత విశ్వాసం ఉంచినట్టే నువ్వు. దేవునికి మహిమ. అర్థమైందా? నువ్వు టెన్షన్ పడి దడపడి గందరగోళం అవుతున్నావు అనుకో, నువ్వు ఆయనకి ఇచ్చినా ఈయనట్టే ఆ సమస్య. అర్థమైందా?